నియామకాలపై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కారుణ్య నియామకాలపై హైకోర్టు అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది. విభజన తర్వాత ఏకంగా 20,000 మందికి పైగా కారుణ్య ప్రాతిపదికన ఉద్యోగాలు పొందడంపై న్యాయస్థానం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రెగ్యులర్ నియామకాల కంటే ఇవే ఎక్కువగా ఉండటం వల్ల నిరుద్యోగ యువతకు అన్యాయం జరుగుతుందని అభిప్రాయపడింది. కేవలం ఉద్యోగి మరణించిన వెంటనే ఆ కుటుంబం వీధిన పడకుండా చూడటమే ఈ విధానం ఉద్దేశమని, దీన్ని వారసత్వ హక్కుగా భావించలేమని స్పష్టం చేసింది. కారుణ్య నియామకం ఇచ్చే ముందు సదరు ఉద్యోగి కుటుంబం ఆర్థికంగా ఎలా ఉందనేది ప్రభుత్వం ఖచ్చితంగా చూడాలని హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ ఆ కుటుంబం ఆర్థికంగా బలంగా ఉంటే ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ప్రభుత్వం నిర్ణయించిన ప్రమాణాల కంటే తక్కువ ఆదాయం ఉన్న పక్షంలో వారికి ఉద్యోగానికి బదులు ఎక్స్గ్రేషియా చెల్లించాలని సూచించింది. మరణించిన ఉద్యోగి చివరి జీతం, మిగిలి ఉన్న సర్వీసును బట్టి ఈ ఎక్స్గ్రేషియా మొత్తాన్ని లెక్కించాలని స్పష్టం చేసింది. ఉద్యోగి మరణానికి ముందు ఆయన సంపాదనపై నిజంగా ఆధారపడి జీవిస్తారో వారికి మాత్రమే ఈ నియామకం వర్తిస్తుందని హైకోర్టు పేర్కొంది. భార్య, కుమారుడు, కుమార్తె అలాగే తల్లిదండ్రులు మాత్రమే ఈ పరిధిలోకి వస్తారని క్లారిటీ ఇచ్చింది. ఉద్యోగం పొందే ఉద్దేశంతో సోదరులు, అక్క చెల్లెలు, మేనల్లులు వంటి వారు తాము ఆధారపడిన వారిగా క్లెయిమ్ చేయడం సరికాదని తప్పుబట్టింది. కొంతమంది ఒకే కుటుంబం నుంచి 3వ తరానికి కూడా కారుణ్య ఉద్యోగాలు పొందడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. కారుణ్య ప్రాతిపదికన నేరుగా రెగ్యులర్ లేదా శాశ్వత ఉద్యోగం ఇవ్వడం అనేది అత్యంత అరుదైన కేసుల్లోనే జరగాలని హైకోర్టు అభిప్రాయపడింది. ఒకవేళ కుటుంబానికి ఉపాధి కల్పించడం తప్పనిసరి అయితే తొలుత అవుట్ సోర్సింగ్ పద్ధతిలో తాత్కాలికంగా అవకాశం ఇవ్వాలని సూచించింది. శాశ్వత ఉద్యోగం కల్పించాలా వద్దా అనేది ప్రభుత్వం తన విచక్షణ అధికారం మేరకు నిర్ణయించుకోవచ్చని తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పులను పరిగణలోకి తీసుకుని రాబోయే 3 నెలల్లో కారుణ్య నియామకాలపై కొత్త మార్గదర్శకాలను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో ఏళ్ల తరబడి నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు కొంత ఊరట లభించినట్లయింది. అక్రమ పద్ధతుల్లో లేదా అనర్హులు కారుణ్య నియామకాలు పొందకుండా ఈ తీర్పు అడ్డుకట్ట వేయనుంది. ప్రభుత్వం రూపొందించబోయే కొత్త నిబంధనలు ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాలి. మరి కారుణ్య నియామకాలపై హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై మీ అభిప్రాయం ఏంటి?